మా తల్లి నమస్తే నమస్తే ఏం చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఫోర్తా నువ్వు ఫిఫ్త్ ఎక్కడ చదువుకుంటున్నావు ఎక్కడ చదువుకుంటున్నావు ఎక్కడ చదువుకుంటున్నావు హై స్కూల్లోనా బాగా చదువుకుంటావా ఎందుకంటే ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి సరేనా ధైర్యం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు నన్ను పంపించారు నువ్వు ధైర్యం ఉండాలి సరేనా అట్లా బాధపడదు బాధపడదు లేదు తల్లి ధైర్యం ఉండాలి ధైర్యం ఏం కాదు ఇద్దరు ఒకే స్కూల్లోనా ఇద్దరు ఒకే స్కూల్లోనా ఎంత దూరం స్కూల్ ఇక్కడికి 6 కిలోమీటర్లా ఎట్లా వెళ్తారు బస్సు వస్తుందా టైంకి వస్తుందా వెరీ గుడ్ అంటే మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలా ఇక్కడ వస్తుందా బస్సు స్కూల్ బస్సు వేరే ఉందా ఒక్క అయిపోయినాక మాట్లాడు ఫ్యామిలీ మదర్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా ఈ 5 లక్షలు సరేనా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి బిడ్డల కోసం సరేనా బిడ్డల గురించి కూడా జాగ్రత్తగా మనం తప్పకుండా పార్టీ నుంచి ఆదుకుందాం సరేనా జాగ్రత్త చేసుకుందాం ఈ 5 లక్షలు పెట్టుకుని జాగ్రత్త చదివించుకో మంచి జన సైనికుడిని కోల్పోయాము మేము కానీ మీరు విన్నా అని చెప్పారమ్మా అన్యాయంగా దానికి పాపం అన్యాయంగా దానికి ఈ బిడ్డల కోసం జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఇప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనవసరం మనకి ప్రయారిటీ ఆమె పిల్లలు సరేనా వీళ్ళు వచ్చి హడావుడి చేసిన వీళ్ళిద్దరిని జాగ్రత్త చూసుకోవాలి ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి సరేనా మీరు మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నా మీరు ఫోన్ చేసి చెప్పండి అమ్మా సరేనా తప్పకుండా మన పార్టీ నుంచి రమేష్ ఉంటాడు మీరు అందరూ కూడా చెప్పండి ఇబ్బంది ఏం లేదు సరేనా ఇబ్బంది ఏం లేదు పార్టీలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం ఇబ్బంది లేదు కాకపోతే బాగా చదువుకోవాలి సరేనా ఓకేనా తల్లి తీసుకో దమ్మా పట్టుకోమ్మా రోజు కాయలు దర్శిపోయి పనులు వేసుకొని ఇంటికి వస్తారు కానీ నడి రోడ్లో జరిగిన మనకు కూడా గవర్నమెంట్ నుంచి అయితే ఏమి రాలేదు ఉన్న ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు అంటే మామూలుగా యాక్సిడెంటల్ గా జరిగితే ప్రభుత్వం పరంగా కూడా ఏం వస్తాయన్నారు సార్ 2 లక్షలు ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు సెంటర్లో నడి రోడ్లో జరిగితే ఎవరైనా ఏంది ఎలా జరిగిందని కూడా అడిగిన వాళ్ళు లేదు సార్ ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు ఇప్పటివరకు ఏమంటారు వాళ్ళు అదే సార్ టెక్నికల్ రీజన్ కూడా చెప్తున్నారు ఏమంటే ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డులో వీళ్ళ హస్బెండ్ది లింక్ అయ్యి లేదంట పాత రేషన్ కార్డులో లింక్ అయ్యి ఉంది ఇప్పుడు వీళ్ళు మధ్యలో కొత్తగా మార్చారు మళ్ళీ రేషన్ కార్డులో దాంట్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు మీది అని చాలా అన్యాయమే అసలు మామూలుగా కాదు సార్ అసలు ఏమి రూపాయి కూడా చాలా అన్యాయం ఆధార్ కార్డు లింక్ దానికి ఏం సంబంధం అసలు రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉంటుంది భార్య పిల్లలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సార్ ఇవాళ ఒంటరి మహిళ ఉంటే భర్త చనిపోయిన వాళ్ళు కానీ లేదంటే ఏదైనా కారణం వాళ్ళ ఒంటరి మహిళ ఉండిపోతే వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదమ్మా అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు రేషన్ కార్డు ఒంటరి మహిళకి ఇవ్వట్లేదు కనీసం రేషన్ కార్డు కూడా దక్కట్లేదు అలాంటి వాళ్ళకి ఒక కూతురుండి వెళ్ళిపోతే రేషన్ కార్డు నుంచి ఆ మహిళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయినా సార్ వచ్చి అక్కడికి పలకరించి మాకు ధైర్యం చెప్పి అన్ని చూసుకొని వెళ్ళాడు లేదు ఇప్పుడు మనం ఎట్లా పార్టీ నుంచి 5 లక్షలు ఇవ్వగలుగుతున్నాం ప్రభుత్వం నుంచి కనీసం 2 లక్షలు ఇవ్వకపోతే ఎట్లా 2 లక్షలు ఇవ్వాలి కదా
మీరు స్పందన కార్యక్రమాల్లో వచ్చే సోమవారం రేపే మీరు రేపు తీసుకెళ్ళి ఒకసారి బలంగా మళ్ళీ కలెక్టర్ గారికి ఇవ్వండి ఆ డీటెయిల్స్, అడగండి, ప్రెస్ మీట్ పెట్టండి, ఫర్దర్గా మనం చేయాల్సింది చేద్దాం. కానీ వీళ్ళకి మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకో. ఇద్దరు బాగా చదువుకునేటట్టు మనం నిలబడదాం వాళ్ళకి. సరేనా? సరే తల్లి, జాతమ్మ. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తోటలింగాయపాలెంలో మోహన్ రావు అనే మా జన సైనికుడు పాపం చిన్న జీవితం బతికిన వ్యక్తి కూరగాయలు అమ్ముకొని వస్తుంటే లారీ యాక్సిడెంట్లో పాపం బైక్ మీద వస్తుంటే చనిపోయాడు. ఆ అకాల మృతి ద్వారా కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగింది. చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, ఇద్దరు కవల పిల్లలు. సో ఆ మోహన్ రావు గారి కుటుంబానికి, ఆమె భార్య ధనలక్ష్మి గారికి పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా దూర ప్రయాణం చేసి వచ్చాం. ఆర్థిక సాయమే కాకుండా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా పేదరికంలో ఉన్న ప్రజల్ని విస్మరించి కేవలం కబుర్లు చెప్పుకొని బటన్లు నొక్కుతున్నాం అని చెప్పే ప్రభుత్వం ఒక పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మేము 5 లక్షల రూపాయలు మా జన సైనికులకి ఏమైనా ప్రమాదం జరిగితే మేము అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నిస్తున్నాను. బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించేది. ఈరోజు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లింక్ కావాలనే సాకుతోటి ఆ కుటుంబానికి కనీసం ₹1 ఇవ్వలేదు. పలకరించిన నాదుడే లేడు. ఈరోజు ఈ గ్రామానికి మేము అందరం కలిసి వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా మాకు ఆవేదనతో చెప్పేది ఏంటంటే, ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది మాకు అర్థం కావడం లేదనేది. నిజంగా చాలా బాధ కలుగుతుంది. ప్రజలు కూడా గమనించాలి. ఒక రాజకీయ పార్టీగా, ఒక్క ఎమ్మెల్యే లేని పార్టీగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందికి మేము 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించగలుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఎవరి కోసం? ఇటువంటి కుటుంబానికి చిన్న బిడ్డలు వాళ్ళకి చదివించే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని లేకపోతే ఎట్లా? ఈరోజు మా జిల్లా నాయకులందరూ కూడా, రియాజ్ గారు, రమేష్ గారు అందరూ నిర్ణయించి చెప్పాం వాళ్ళందరికీ కూడా, ఖచ్చితంగా 2 బిడ్డల చదువు కూడా జనసేన పార్టీ నుంచి మేము బాధ్యత తీసుకుంటాం. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేటట్టు, అదొక బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఈ గ్రామంలో ఉన్న ప్రతి జన సైనికుడు, వీరమహిళ అందరు కదిలి వచ్చారు. చాలా నాకు ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే ఇంత చిన్న కుటుంబం, బాధలో ఉన్న కుటుంబాన్ని కూడా ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆర్థిక సాయం దొరకపోవడం అనేది చాలా పొరపాటు. ఇది క్షమించరానిది. తప్పకుండా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఈ విధంగా అండగా నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరింది ఏంటంటే ప్రతి కుటుంబానికి ఈ విధంగా భరోసా కల్పించాలి. మేము ఆ బాధ్యతతోటే మేము ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.